నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్ నేను బ్రహ్మిణి వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు చూద్దాం ముందుగా ఈనాడు పేపర్కి వెళ్దాం ఈనాడు పేపర్లోని ప్రధానాంశాలు ఒకసారి చూసినట్లయితే రాత్రి ఉద్యోగం మరి భోజనం మారుతున్న కాలంతో పాటు ఉద్యోగ వేళల్లో కూడా మార్పులు వస్తున్నాయి ఇక బహుళ జాతి సంస్థలు ఉద్యోగాలు చేసేవారికి నైట్ షిఫ్ట్ తప్పట్లేదు ఐటీ సంస్థలు కాల్ సెంటర్లు ఆసుపత్రులు పోలీసులు అగ్నిమాపక శాఖలలో రాత్రి వేళలో విధులు నిర్వర్తించే వారి ఆహారపు అలవాట్లపై అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ మాస్ జనరల్ బ్రిగ్ హామ్ ఇటీవల అధ్యయనం చేసింది సాధారణంగా నైట్ షిఫ్ట్లలో పనిచేసే వారికి ఇతర జీవనశైలి వ్యాధులతో పాటు హృద్రోగ ముప్పు కూడా ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు ఇక ఆ ప్రమాదం తగ్గాలంటే ఆహార నియమాలు చాలా ముఖ్యమని ఈ పరిశోధన తేల్చి చెప్పింది రాత్రివేళ భోజనానికి దూరంగా ఉండడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరించారు ఈ వివరాలు నేచర్ కమ్యూనికేషన్ జర్నల్లో ప్రచురితమైంది ఇక ఏం జరుగుతుందంటే ఉద్యోగాలలో షిఫ్ట్లు ఉద్యోగాలు బేస్ చేసుకొని రాత్రిపూట షిఫ్ట్లు ఉంటే కనుక ఆహారం ఏ టైంలో తీసుకోవాలి అన్న దాని మీద ఒక కథనం అయితే ప్రచురించింది దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకోవచ్చు ఇక ఏం జరుగుతుందంటే అని చెప్పేసి కూడా కొంత డీటెయిల్గా ఇచ్చారు రాత్రి వీధుల్లో ఉండేవారికి కాదు పగలు పనిచేసి రాత్రిలు ఆలస్యంగా భోజనం చేసే వారి శరీరంపై కూడా అనేక దుష్ప్రభావాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఆలస్యంగా భోజనం చేస్తే మన జీవ గడియారం తారుమారవుతుంది దీనివల్ల నిద్ర త్వరగా పట్టదు ఊబకాయం మధుమేహం గుండె వ్యాధులు వస్తాయి జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది అజీర్తితో పాటు అనేక దీర్ఘకాలిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తుంది అలాగే మానసిక ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకోవచ్చు రాత్రిపూట గనక ఉద్యోగం చేసుకొని డిన్నర్ చేసుకోవాలి అంటే కనుక ఏ టైంలో తీసుకోవాలి అనే దాని మీద ఒక కథనం అయితే ప్రచురించింది ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే కనుక ఖాళీ కడుపుతూనే ఉండాలి కానీ లేదంటే తీసుకోవడం వల్ల ఊబకాయం హార్ట్ అటాక్ జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఒక కథనం అయితే ప్రచురించింది అలాగే మరో వార్తను చూసుకోవచ్చు ఊరికి ఉపకారం ప్రగతికి సోపానం అభివృద్ధికి చిరునామాలు దత్తత గ్రామాలు అదే స్ఫూర్తితో ఇప్పుడు P4కు ప్రభుత్వం శ్రీకారం అలాగే అప్పట్లో గ్రామాలు ఇప్పుడు కుటుంబాల అభివృద్ధి లక్ష్యం ఇక ఆంధ్రప్రదేశ్లో P4 అమలుకు సంబంధించి చూసుకోవచ్చు వ్యాపారవేత్త చెల్లా రాజేంద్ర ప్రసాద్ చెల్లావారిపల్లెలో పేదలకు నిర్మించి ఇచ్చిన గృహాలన్నీ చెప్పేసి దానికి సంబంధించిన ఇమేజ్ని కూడా చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు అందుకు సంబంధించిన గృహాలు కూడా ఉన్నాయి వ్యాపారవేత్త చెల్లా రాంప్రసాద్ దత్తత తీసుకున్న గ్రామాన్ని అభివృద్ధి చేసి గృహాలు నిర్మించి ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఒక చిత్రాన్ని కూడా ప్రచురించడం జరిగింది ఇక దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మన రాష్ట్రంలోని మారుమూల గ్రామం పుట్టంరాజు వారి కంటికను దత్తత తీసుకోవడం అప్పట్లో జాతీయ స్థాయిలో అయితే చర్చనీయాంశమైంది సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన అమ్మగారి ఊరు కొమరోలును దత్తత తీసుకున్నారు అప్పట్లో కర్నూలు ఎస్పీగా పనిచేసిన ఆర్కే రవికృష్ణ ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరైన కప్పట్టాలను అభివృద్ధి చేయడం బాధ్యతగా భావించారు ఇలా ఎన్నో గ్రామాల అభివృద్ధిని కృషి చేశారు ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ క్రతువును గాలి కొదిలేసింది ప్రభుత్వమే ఊసెత్తకపోవడంతో గ్రామాలను దత్తత తీసుకునేందుకు ఎవరు కూడా ముందుకు రాలేదు ఇక కొన్ని దత్తత గ్రామాల్లో అంతకు ముందు 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కూడా ప్రభుత్వం నుంచి సహకారం లేక నిర్వహణ కరువై దెబ్బతింది రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు P4 పేరుతో మరో వినూత్న కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు ఇక అప్పట్లో అమలు చేసిన గ్రామాల దత్తత స్ఫూర్తిని విస్తృతపరుస్తూ P4ను రూపొందించారు అప్పట్లో గ్రామాల అభివృద్ధి లక్ష్యమైతే పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలను సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు అండగా నిలిచి మెరుగైన జీవనానికి సహకరించడం P4 ప్రధాన లక్ష్యం గ్రామాల దత్తతకు ఏ స్ఫూర్తితో కదిలారో అదే చొరవ P4 పైన చూపిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది P4కు వివిధ వర్గాల నుంచి మంచి స్పందన వస్తున్న ప్రస్తుత తరుణంలో గతంలో గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధికి పలువురు చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది రైట్ ఇక అభివృద్ధికి చిరునామాలు దత్తత తీసుకున్న గ్రామాలు అని చెప్పేసి కూడా ఒక కథనం అయితే మెయిన్ హెడ్లైన్గా ప్రధానాంశంగా ప్రచురించడం జరిగింది P4 తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే గత వైసీపీ ప్రభుత్వం గ్రామాల దత్తత అంటే ప్రముఖులు గ్రామాల దత్తత తీసుకొని అభివృద్ధి ఏ విధంగా అయితే పరుగులు పెట్టిందో చూసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే గత వైసీపీ ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసింది ఊస ఎత్తకపోవడంతో గ్రామాల అభివృద్ధి అనేది మరుగున పడింది ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మళ్ళీ గ్రామాల దత్తత అంటే P4 కార్యక్రమాన్ని కూడా రూపొందించింది గ్రామాల అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి కూడా ఒక కథనం అయితే ప్రచురించడం జరిగింది అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే ఆంధ్రులు గర్వించేలా అమరావతి నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు ప్రయాణం కుట్రలతో మన స్వప్నాన్ని దెబ్బతీయలేరని చెప్పేందుకే రాజధానిని దేశమంతా గుర్తించేలా మోదీ చేతుల మీదుగా పనుల పునఃప్రారంభం ప్రధాని సభ ఏర్పాట్లపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ఇక్కడ చూసుకోవచ్చు నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పునః ప్రారంభమయ్యే రోజు రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు అవుతుందన్నారు. మే 2న రాజధానిలో ప్రధాని మోదీ పాల్గొనే సభకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు ఉన్నతాధికారులతో ఆయన ఉండవల్లిలోని నివాసంలో ఆదివారం సాయంత్రం సమీక్షించారు. ఇక ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానిని వైకాపా ప్రభుత్వం విధ్వంసం చేసింది. నేడు మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి ఒక అద్భుతమైన రాజధానిని నిర్మించి విధ్వంసకారులకు గట్టి సమాధానమైతే చెబుతున్నాం అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు దాడులు చేసింది. అయితే అన్ని ప్రాంతాలు కొని వర్గాలు కానీ వర్గాల ప్రజలకు అభిలాషకు అనుగుణంగా ప్రారంభమయ్యే అమరావతి వాటన్నిటిని తట్టుకుని నిలబడింది. గత ప్రభుత్వ విధ్వంసం కారణంగా ఎదురైన సవాళ్లను కూటమి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే పరిష్కరించి నిలిచిపోయిన పనులన్నీ పట్టాలెక్కిస్తున్నాం అని సీఎం వివరించారు. ఇక ఆంధ్రులు గర్వించేలా అమరావతి ఉండబోతోంది. గత వైసీపీ పాలనలో ఎటువంటి రాజధాని లేక ఎటువంటి విధ్వంసం జరిగిందో అమరావతిని నిర్లక్ష్యం చేసి ఈ నేపథ్యంలోనే మే 2న ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభ పనులైతే జరగబోతున్నాయి. శంకుస్థాపనకు సంబంధించి మే 2న ప్రధాని మోదీ వస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అలాగే అమరావతి ఎలా ఉండబోతుంది, ఆంధ్రులు గర్వించేలాగా ఉండబోతుంది అని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అందుకు చెప్పిన విధంగానే చంద్రబాబు ఫోటోతో పాటు కొన్ని వ్యాఖ్యలు కూడా చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే పాల్గాం కేసు ఎన్ఐఏ చేతికి. ఇక ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్న దర్యాప్తు సంస్థ దాడి ప్రదేశంలో ఆధారాల కోసం అన్వేషణ, కాల్పుల వీడియో సాక్ష్యం లభ్యం, రాజ్నాథ్తో సీడీఎస్ భేటీ. రైట్గా చూసుకోవచ్చు. పహల్గాం దాడికి సంబంధించి ఉగ్ర దాడికి సంబంధించి ఎన్ఐఏ చేతికైతే వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో అంటే కీలకమైన వీడియో కూడా సాక్ష్యం కూడా లభ్యమైంది. పహల్గాం బైసరంలో జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తును జాతీయ సంస్థ ఎన్ఐఏ చేపట్టింది. 26 మంది పర్యాటకులను హతమార్చిన ఘటనపై కేంద్ర హోంమంత్రి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసింది ఎన్ఐఏ. ఇక ఇప్పటికే దర్యాప్తునకు ప్రారంభించిందని ఆదివారం అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాద వ్యతిరేక దేశానికి చెందిన ఐజీ, డిఐజీ, ఎస్పీలు దర్యాప్తు బృందాలకు నేతృత్వం వహించనున్నారు. ప్రత్యక్ష సాక్షులను ఈ బృందాలు విచారిస్తున్నాయి. బాధితుల బంధువుల వాంగ్మూలాలను తీసుకుంటున్నాయి. ఉగ్రవాదుల దాడుల తీరుపై ఆధారాల కోసం ప్రవేశ నిష్క్రమణ మార్గాలను దర్యాప్తు బృందాలు పరిశీలిస్తున్నాయి. ఇక బుధవారం నుంచి అవి ఘటనా స్థలంలోనే ఉన్నాయి. అయితే ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. ఉగ్రవాదుల కుట్రకు సంబంధించి ఆధారాలు ఏమైనా లభిస్తాయేమోనని ఆ ప్రాంతాన్ని అయితే జల్లడపడుతున్నారు. ఇక ఎన్ఐఏకు అందిన వీడియో పాల్గాం దాడి క్రమాన్ని తెలియజేస్తూ అత్యంత కీలకమైన వీడియో ఎన్ఐఏ చేతికైతే వచ్చింది. బైసరన్కు వచ్చే టూరిస్టుల కోసం రీల్స్ ను చిత్రీకరించే ఓ స్థానిక వీడియోగ్రాఫర్ ఈ దాడి మొత్తాన్ని కెమెరాలో బంధించారు. రైట్గా చూసుకోవచ్చు. పాల్గాం బైసరన్లో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి ఎన్ఐఏ చేతికి అయితే వెళ్ళిపోయింది. ఇక ఘటనా స్థలాన్ని మరొకసారి పరిశీలించడం జరిగింది క్షుణ్ణంగా. అంటే ఏవైనా ఆధారాలు దొరుకుతాయి ఉగ్రవాదులకు సంబంధించి, ఏమైనా కీలకమైన ఆధారాలు కానీ లేకుంటే ఎలా జరిగింది అనేది ఏమైనా దొరుకుతుందని చెప్పేసి కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్న ఒక పర్యాటకుడు వీడియోను మొత్తం చిత్రీకరించాడు. ఆ వీడియో కీలకమైన వీడియో అని చెప్పుకోవచ్చు. అది ఎన్ఐఏ చేతికి అయితే చిక్కింది. దానికి సంబంధించి అంటే మొదటి నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఏం జరిగింది అనేది మొత్తం ఆ వీడియోలో ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక దర్యాప్తు అయితే ప్రారంభించింది ఎన్ఐఏ అని చేసి చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ఒక చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ ఒక చిత్రాన్ని కూడా ఇచ్చారు. శ్రీనగర్లోని దాల్ సరస్సులో భద్రతా సిబ్బంది పహారా. శ్రీనగర్లో దాల్ సరస్సులో భద్రతా సిబ్బంది కూడా ఇండియా మొత్తం అలర్ట్ అయిన నేపథ్యంలో ఎక్కడికక్కడ సోదాలు, ఎక్కడెక్కడ దర్యాప్తు సంస్థలు అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించి ఢిల్లీ, ముంబై అంటే ప్రధానమైన నగరాల్లో హైదరాబాద్ హై అలర్ట్ ప్రకటించి ఎక్కడికక్కడ క్షుణ్ణంగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఒక చిత్రాన్ని కూడా ఇచ్చి శ్రీనగర్లోని దాల్ సరస్సులు భద్రతా సిబ్బంది పహారా కాస్తూ ఉన్న ఇమేజ్ని కూడా అక్కడ చూసుకోవచ్చు. మరో వార్త చూసుకుందాం. మరో వార్తను కనుక చూసుకున్నట్లయితే రైట్ ఇక హెడ్లైన్స్ లాగా రూపంలో ఇచ్చారు. ప్రభుత్వ తోడ్పాటుతోనే గ్రంథాలయాలకు పునర్వైభవం, ప్రజలు చెల్లించే సెస్సుకు వాటికే కేటాయించాలి. ఇక ప్రజల తోడ్పాటుతోనే గ్రంథాలయాలకు పూర్వ వైభవం ఉండబోతుందని చెప్పేసి కూడా ఒక హెడ్లైన్ రూపంలో ఇచ్చారు. ఇక ఇవన్నీ ఈ పేజీలన్నీ లోపలి పేజీలో పేపర్ 3లో ఉండబోతున్నాయి. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సులో వక్తలైతే మాట్లాడారు. ఇక ఈ నేపథ్యంలో తెదేపా కార్యకర్తపై కత్తులతో దాడి, వైకాపా కౌన్సిలర్ అతని అనుచరులపై కేసు. టీడీపీ కార్యకర్తలకు సంబంధించి కత్తులతో దాడి చేస్తారు. వైకాపాకు సంబంధించిన కౌన్సిలర్ అతని అనుచరులు దాడి చేశారని చెప్పేసి కూడా ఒక హెడ్లైన్గా చూసుకోవచ్చు. ఇక చదువుకు సంబంధించి మెగా డిఎస్సికి మీరు సిద్ధమా?
అంటే మీరు ప్రిపేర్ అయ్యారా? డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే డిఎస్సి రాద్దామని ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సి అభ్యర్థులు మెగా డిఎస్సికి మీరు సిద్ధమా అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ని ఇవ్వడం జరిగింది. మరో వార్తను చూసుకున్నట్లయితే మెగా డిఎస్సికి ప్రత్యేక కథనాలు అని చెప్పేసి ప్రతిభలో ఉండబోతున్నాయి. దానికి సంబంధించిన అనుబంధంగా అంటే ఎలాంటి ఉండబోతున్నాయి అంటూ ఎగ్జాంపుల్గా ఇచ్చే నేపథ్యంలో మెగా డిఎస్సికి ప్రత్యేక కథనాలు అంటూ ప్రతిభ లోపలి పేజీలో ఉంది. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే పేపర్ 12 అంటే లోపలి పేజీ 12లో ప్రోటోకాల్ విఐపీలకు మాత్రమే 1 నుంచి శ్రీవారి బ్రేక్ దర్శనం ఉండబోతుంది. ఇక ప్రోటోకాల్ విఐపీ అంటే సమ్మర్కి సంబంధించి కొంత టీటీడీ కొంత సర్దుబాటు అయితే చేసింది. ప్రోటోకాల్ విఐపీకు మాత్రమే 1 నుంచి శ్రీవారి బ్రేక్ దర్శనాలు అయితే ఉండబోతున్నాయి. దానికి సంబంధించి లోపలి పేజీలో వార్తా కథనాంశాలను చూసుకోవచ్చు. రైట్గా మరో వార్తను చూసుకున్నట్లయితే 85,000 కుటుంబాలకు గృహ యోగం, 870 లేఅవుట్లు అనుమతి పునరుద్ధరించనున్న పట్టణాభివృద్ధి సంస్థలు. అలాగే వీటిలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రాక అనేక ఏళ్లుగా ప్రజల అవస్థలు. ప్రభుత్వ నిర్ణయంతో సాకారం కానున్న సొంతింటి కల. రైట్గా పాత లేఅవుట్లకు సంబంధించి అనుమతులను తిరిగి పునరుద్ధరించారన్న ప్రభుత్వ నిర్ణయం 85,000 కుటుంబాలకైతే ఊరట అవ్వనుంది. అప్పు చేసి కొన్న ఇంటి స్థలం లేఅవుట్ ఫ్లాట్లలో సొంతింటి నిర్మాణానికి అనుమతులు రాక బ్యాంకుల్లో రుణం దొరక్క ఇన్నాళ్ళు వారంతా మనోవేదనకైతే గురయ్యారు. ఇక వీరి సమస్యలు తీరేలా 15 నుంచి 20 ఏళ్ల క్రితం వివిధ పట్టణాభివృద్ధి సంస్థ నుంచి అనుమతులు తీసుకుని గడువులోగా నిర్దేశించిన పనులు పూర్తి చేయని 870 లేఅవుట్లకు అధికారులు అనుమతులు తిరిగి పునరుద్ధరించున్నారు. ఇందులో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ పరిధిలోని అత్యధికంగా 624 లేఅవుట్లు, పిఎంఆర్డీఏ పరిధిలో 182 అయితే ఉన్నాయి. ఇక తిరుపతి, కర్నూలు, శ్రీకాకుళం, పుట్టపర్తి, అలాగే తదితర ప్రాంతాల్లో మిగతావి కూడా ఉన్నట్లు గుర్తించారు. రైట్ ఇక లేఅవుట్లకు సంబంధించి గృహ యోగం సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న గృహ యోగానికి సంబంధించి లేఅవుట్లు అంటే ఫ్లాట్లు కొని అట్లనే గృహాలు నిర్మించుకోకపోవడంతో అలాగే ఉన్న నేపథ్యంలో మళ్ళీ వాటిని పునరుద్ధరించేందుకు అయితే చర్యలు అయితే మొదలవుతున్నాయి. అత్యధికంగా అంటే పలు జిల్లాల్లో ఉన్నప్పటికీ అంటే తిరుపతి, కర్నూలు, శ్రీకాకుళం, పుట్టపర్తి తదితర ప్రాంతాల్లో కూడా ఉన్న నేపథ్యంలో అత్యధికంగా 624 లేఅవుట్లు అయితే అమరావతిలోనే ఉండడం విశేషమని చెప్పుకోవాలి. రైట్ ఇక అనుమతులు తీసుకున్నా ఏం లాభం? లేఅవుట్ల అభివృద్ధికి పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతులు తీసుకున్న నిబంధనల ప్రకారం 3 ఏళ్లలోగా పనులు పూర్తి చేయాలి. రోడ్లు, కాలువలు, వీధి దీపాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి. అప్పుడే వ్యాపారులు తనఖా మార్టిగేజ్ పెట్టిన ఫ్లాట్లను పట్టణాభివృద్ధి సంస్థలు విడుదల చేస్తాయి. ఇక దానికి సంబంధించి అంటే అనుమతులు తీసుకున్నా కూడా ఏం లాభం అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు అంటే డెవలప్మెంట్స్, రోడ్లు, వీధి దీపాలు, కాంపౌండ్ వాల్ ఇట అన్ని డెవలప్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా అంటే ఇవన్నీ డెవలప్మెంట్స్ అన్నీ ఉంటే కనుక అప్పుడే కదా వ్యాపారులు కానీ మార్టిగేజ్ లోన్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అవన్నీ లేకపోవడం వల్ల లేఅవుట్లు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్లుగా కూడా చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కూటమి సర్కార్ మళ్ళీ 85,000 కుటుంబాలకు గృహ యోగం అయితే లభ్యమవుతుంది అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశాన్ని అయితే చూపించింది. ఇక మరో వార్తను చూసుకుందాం. వార్తను చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకు నేడు వర్ష సూచన. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలైతే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి అలాగే ఏలూరు జిల్లాలో సోమవారం పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయి. పడొచ్చని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు అయితే పడవచ్చు. ఇక ఆదివారం అనకాపల్లి జిల్లా రావికమతం, వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో 41.4, విజయనగరం జిల్లా గుర్లలో 41.2, తూర్పుగోదావరి జిల్లా మురుముండ, నంద్యాల జిల్లా ఆలగడ్డలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. ఇక పిడుగుపాటుకు 3 దుర్మరణం, మిగతావి లోపలి పేజీలో పేపర్ దాంట్లో ఉండబోతున్నాయి లోపల పేజీలు అని చెప్పేసి కూడా ఒక కథనం చూసుకోవచ్చు. అక్కడక్కడ నేడు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ ఎండీ కూర్మనాథ్. అలాగే కొన్ని చోట్ల పిడుగులు పడిన అవకాశం సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల 40 డిగ్రీలు 41 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాం కూడా చూసుకోవచ్చు. రైట్గా మరో వార్తను చూసుకోవచ్చు. 25 రోజులు 50,000 సీనియర్ సిటిజన్ కార్డులు. గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తుల విలువ. ఈ కార్డును హోదాగా భావిస్తున్న వృద్ధులు. రైట్గా చూసుకోవచ్చు. 25 రోజుల్లో 50,000 సీనియర్ సిటిజన్ కార్డులు అయితే అందడం చూసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు సేవలు పొందేందుకు 60 ఏళ్లుగా నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డుకు గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తులైతే వెలువెత్తుతున్నాయి. ఈ కార్డును వృద్ధులు తమ హోదాగా భావిస్తూ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. 60 దాటాక తమ కార్డు ఓ కల్పన తరువు శీర్షికతో ఫిబ్రవరి 8న ఈనాడు ప్రధాన సంచికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఇక సీనియర్ సిటిజన్ కార్డును పొందడం వల్ల కలిగే ప్రయోజనాలను అందులో వివరించారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తవి దరఖాస్తుల వెలువైతే వచ్చాయి. 25 రోజుల్లోనే 50,000 దరఖాస్తుల సీనియర్ సిటిజన్ కార్డులు అయితే వచ్చినాయి. అవన్నీ వాటికి సీనియర్ సిటిజన్ కార్డులు వాళ్ళకు ఒక ప్రత్యేక గుర్తింపు అనే చెప్పుకోవచ్చు. రైట్, ఇక మిగిలిన పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని ఒక ప్రధానాంశాలుగా చూసుకోవచ్చు. అతివకు కోరినంత రుణం, వినూత్నంగా డ్వాక్రా రుణ ప్రణాళిక రూపకల్పన, క్షేత్రస్థాయి అవసరాలు ప్రతిబింబించేలా తయారు, స్వయం సహాయక బృందాల సభ్యులకు ఆర్థిక ఊతం, ఎన్యూమరేటర్లుగా 1.25 లక్షల మంది సభ్యులకు శిక్షణ, మొత్తం 88,48,109 మంది సభ్యులకు 61,964 కోట్లు. ఇక అతివకు కోరినంత రుణం అంటే ఆడవాళ్ళకి కోరినంత రుణం అయితే అందబోతుంది అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా డీటెయిల్గా ఇచ్చారు. దానికి సంబంధించిన వివరాలు మిగతా పేజ్లో 10వ పేజీలో ఉండబోతున్నాయి. స్వయం సహాయక సంఘాల మహిళలకు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అయితే చేపట్టింది. ఇక ఈ బృందాల్లోని సభ్యులకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడంతో పాటు వాటి ద్వారా వారు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు చర్యలైతే తీసుకుంటోంది. రైట్గా చూసుకోవచ్చు. అంటే స్వయం సహాయక సంఘాలకు సంబంధించి అంటే పొదుపు సంఘాలకు సంబంధించి వారికి ఎంత అడిగితే అంత రుణం ఇచ్చేందుకు కూడా ముందుకొస్తున్నాయి. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. ఇక మరో వార్తను చూసుకుందాం. అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, కుట్రలతో ప్రజా రాజధాని స్వప్నాన్ని చెరిపేయలేరు. విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మే 2 రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు కానుంది. అమరావతి సంపద సృష్టి కేంద్రంగా మారుతోంది. అన్ని వర్గాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలైతే కల్పిస్తుంది. అలాగే నా రాజధాని అమరావతి అని ప్రతి పౌరుడైతే చెప్పుకోవాలని చెప్పేసి సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అలాగే ప్రధాని సభకు ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు. మే 2వ తేదీ అమరావతి పునః ప్రారంభ పనులకు సంబంధించి ప్రధాని మోదీ రాబోతున్నారు. ఇంతకుముందు పేపర్లో ఈనాడు పేపర్లో మాట్లాడుకున్నట్టు ప్రధానాంశంగా దానికి సంబంధించి ఉన్నత స్థాయి ఏర్పాట్లయితే పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవాలి. రైట్గా చూసుకోవచ్చు. మోదీ పర్యటనపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు అందుకు సంబంధించిన ఇమేజ్ని కూడా చూసుకోవచ్చు. రైట్గా మోదీ సభకు చకచక ఏర్పాట్లు, మండు టెండర్లో శ్రమిస్తున్న 100 మంది ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు 1,00,000 మంది కూర్చునేలా సభా ప్రాంగణం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ సభకు ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. మండు టెండర్లో కూడా శ్రమిస్తున్నారని చెప్పుకోవాలి 100 మంది. ఏర్పాట్లయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. 1,00,000 మంది కూర్చునేలా కూడా సభా స్థలాలకి 1,00,000 మంది వచ్చే విధంగా 1,00,000 మంది వచ్చినా కూడా కూర్చునే విధంగా ఏర్పాట్లయితే చకచకా జరిగిపోతున్నాయంటూ ఒక కథనాంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరో వార్తను చూసుకుందాం. పాల్గం ఉగ్రదాడితో దేశ ప్రజల రక్తం మరుగుతోంది. బాధిత కుటుంబాలకు న్యాయం చేసే పూచినాది, ఉగ్రవాదులకు, కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష అంటూ కూడా మాట్లాడడం జరిగింది. కశ్మీర్ కలకలలాడుతుండడాన్ని చూసి శత్రువులు ఓర్వలేకపోతున్నారు. అందుకే ఈ కుట్ర జరిగింది అని చెప్పేసి కూడా మోదీ చెప్తున్నారు. అలాగే అరేబియా సముద్రంలో నౌక విధ్వంస క్షిపణి పరీక్షలు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఎక్స్లో నేవీ పోస్ట్ అయితే చేయడం కలకలమేత రేపుతోంది. రైట్, ఇక పాల్గం ఉగ్రదాడితో దేశ ప్రజల రక్తం అయితే మరుగుతోంది అని చెప్పేసి కూడా ఒక కథనాంశాన్ని మోదీ మాట్లాడ విధానం బట్టి చూసుకోవచ్చు. అంటే కశ్మీర్ అయితే అందంగా ఉంది, అలాగే కశ్మీర్ కలకల్లాడుతూ ఉండడాన్ని చూసి ఓర్వలేకనే ఈ ఉగ్రదాడి జరిగింది అని చెప్పేసి కూడా మోదీ చెప్పడం జరిగింది. అరేబియా సముద్రంలో నౌక విధ్వంస క్షిపణి పరీక్షలు అయితే నిర్వహించింది. అందుకు సంబంధించి అంటే మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా నేవీ పోస్ట్ చేయడం కూడా చూసుకోవచ్చు. ఇక 48 గంటల్లోగా కోతలు పూర్తి చేయండి, పొలాలను ఖాళీ చేయండి. పంజాబ్లో సరిహద్దు వెంబడి రైతులకు బీఎస్ఎఫ్ ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది. అలాగే మా 130 అణ్వస్త్రాలు మీకే గురిపెట్టాం, మా ఆయుధాలు ప్రదర్శనకు కాదు, భారత సింధు నీళ్లను ఆపేస్తే పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనట్లే. పాక్ మంత్రి అబ్బాసీ వ్యాఖ్యలైతే చూసుకోవచ్చు. రైట్, ఇక అబ్బాసీ వ్యాఖ్యలకు సంబంధించి పాక్ మంత్రికి సంబంధించి పాక్కు అండగా ఉంటామని చెప్పేసి చైనా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కథనాంశం చూసుకోవచ్చు. మాకున్న 130 అణ్వస్త్రాలు మీకే గురిపెట్టాం, మా ఆయుధాలు ప్రదర్శనకైతే కాదు, భారత సింధు నీళ్లను ఆపేస్తే పూర్తిగా యుద్ధానికి సిద్ధమైనట్లే అని చెప్పేసి కూడా పాక్ మంత్రి చెప్పడం జరిగింది అబ్బాసీ. దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. అలాగే పాల్గా ఉగ్రదాడి చిత్రాలు చూసి దేశంలోని ప్రతి పౌరుడు రక్తం మరుగుతోందన్న విషయం తనకు అర్థమవుతోందని, బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. వారికి న్యాయం చేసే పూచి తనదని, పర్యాటకులపై దాడికి పాల్పడ్డ వారికి, దాడి వెనుక సూత్రధారులకు అత్యంత కఠిన శిక్ష విధిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.
మన్ కీ బాత్ 121వ ఎపిసోడ్లో ఈ అంశాన్ని అయితే ప్రధానంగా ప్రస్తావించి విచారణైతే వ్యక్తం చేశారు. ఇక దేశ ప్రజల అందరి హృదయాలను ఉగ్రవాదులు తీవ్రంగా బాధించారని చెప్పారు. ఈ దాడిలో తమ వారిని కోల్పోయిన బాధితులకు ఆవేదనను రాష్ట్రాలకు భాషలకు అతీతంగా దేశంలోని ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారని, ఈ క్రూర దాడిని ముక్త కంఠంతో నిరసిస్తున్నారని చెప్పేసి కూడా ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. బాధిత కుటుంబాలకు ఖచ్చితంగా నేను అండగా ఉంటాను, అది నా బాధ్యత అని చెప్పేసి కూడా మోదీ చెప్పడం జరిగింది. అందుకు సంబంధించిన వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే టిప్పర్ తోటి కొట్టి కొడవలతో నరికి ఎంఆర్పీఎస్ సీమ అధ్యక్షుడు దారుణ హత్య. గుందకల్ నుంచి చిప్పగిరికి కారులో వెళ్తూ ఉండగా లక్ష్మీనారాయణపై దాడి, కుమారుడు బంధువులకు కూడా గాయాలు, గుందకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. ఇక టీడీపీ నేత శ్రీరాములు దంపతుల హత్య కేసులో లక్ష్మీనారాయణ నిందితుడు. అలాగే భూ వివాదంలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు, పెద్దాపురం టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి. రైట్గా గుందకల్లో శివారులో ఇన్నోవా వాహనాన్ని కూడా ఢీకొట్టిన టిప్పర్ ఒక సినిమా తరహాలైతే ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. టిప్పర్తో ఢీకొట్టి తర్వాత కొడవలతో నరికి, అంటే ఫస్ట్ టిప్పర్తో ఢీకొట్టారు, చనిపోయారా లేదా అని నిర్ధారించుకున్న తర్వాత కొంత గాయాలు అయి పడి ఉండడం చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఆయన చనిపోలేదని నిర్ధారించుకొని మళ్ళీ వేట కొడవలతో నరికి దారుణంగా అత్యంత పాశవికంగా హత్య చేయడం చూసుకోవచ్చు. రైట్, ఇక దీనికి గల కారణాలు ఏంటి అసలు, అంటే వ్యక్తిగతంగా ఈ ఘటన జరిగిందా, లేదంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేదంటే అంటే పాత కక్షల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందా అని చెప్పేసి ఇంకా తెలియాల్సి ఉంది. అందులోని బంధువులు, కుమారుడు కూడా ఘటనకు సంబంధించి కారులో వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. అయితే కుమారుడిని వదిలిపెట్టి తండ్రిని పొడవడం అయితే ఒక అనుమానం రేకెత్తేలాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ఒక వార్తనైతే ఇక్కడ చూసుకోవచ్చు. రైట్గా మిగిలిన మరో పేపర్ చూద్దాం. మరో పేపర్లోని ప్రధానాంశాలు చూసుకుందాం. ఇక హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా హాజరైన జనం. ప్రసంగిస్తున్న కేసీఆర్కి సంబంధించిన ఇమేజ్ కూడా చూసుకోవచ్చు. ఇక కాంగ్రెస్ వాళ్ళు మా అంత సిపాయిలు లేరని చెబితే జనం నమ్మిన్లు, బోల్తా పడ్డారు. గల్లంతైన్లు 6 చందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతామని చెప్పేసి నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణను ఆగం చేసిండ్రు. ఇప్పుడేమో మమ్మల్ని ఎవరిని నమ్ముతలేరు, అప్పు పుడతలేదు అంట కూడా ఏడిసిండ్రు, తెచ్చియాలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక ఇంత దగా ఉంటుందా? ఓట్లు వేసుకొని ఇలా చేస్తారా? కాంగ్రెస్ పరిపాలన చూస్తుంటే రాష్ట్రం ఆగమైతుంటే నా మనసుకు బాధ కలుగుతోంది అని చెప్పేసి కేసీఆర్ నిన్న జరిగినటువంటి వరంగల్ ఎలకతుర్తిలో జరిగినటువంటి భారీ, అంటే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలైతే నిర్వహించింది. అందులో భాగంగానే భారీ బహిరంగ సభను కూడా నిర్వహించింది. ఆ బహిరంగ సభలో ప్రధానంగా ఈ వ్యాఖ్యలైతే చేశారు కేసీఆర్. రైట్గా చూసుకోవచ్చు. మనసు కాలుతోంది, కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధేస్తుంది, మంచికున్న రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు. నవంబర్ నుంచి 14వ స్థానానికి దిగజార్చారు. ఎక్కడ చూసినా నెంబర్ 1 నుంచి, అంటే నెంబర్ 1 ఉన్న ప్లేస్కి నెంబర్ 1 ఉన్న తెలంగాణని 14వ స్థానానికైతే దిగజార్చిండు. దాన్ని చూస్తుంటే నాకు బాధ అవుతుందని చెప్పేసి కూడా కేసీఆర్ నిన్న మాట్లాడడం అయితే జరిగింది. సాగునీరు లేదు, తెలంగాణ రైతాంగం మళ్ళీ దోపిడీకైతే గురవుతుంది. అప్పుడు ఇప్పుడు తెలంగాణ నెంబర్ 1 విలన్ కాంగ్రెసే అని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ పై కూడా కొంత అసహనం అయితే వ్యక్తం చేశారు. భూముల అమ్మకం తప్పు కాదు, అవసరమైతే అమ్మాలి. 11 ఏళ్లలో రాష్ట్రానికి బీజేపీ 11 రూపాయలైనా ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలి. సర్కార్ను మేమెందుకు పడగొడతాం, ప్రజలే చూసుకుంటారు, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారు. ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ అయితే మాట్లాడడం జరిగింది. ఇక తెలంగాణ రైతాంగం మళ్ళీ దోపిడీ గురవుతుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తుంటే నెంబర్ 1 ఉన్న ప్లేస్లు అట్టడుగు స్థానానికి నెట్టిండు. ఇదంతా విలన్ ఎవరో కాదు, కాంగ్రెసే అని చెప్పేసి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం, విమర్శించడం చూసుకోవచ్చు కేసీఆర్. అలాగే ఆపరేషన్ కగార్కి సంబంధించి ఆయన మాట్లాడడం అయితే చూసుకోవచ్చు. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకులను బలి తీసుకుంటున్నారు. వెంటనే ఆపరేషన్ కగార్ని అయితే ఆపాలి అని చెప్పేసి కూడా శాంతి చర్చల నేపథ్యంలో శాంతి చర్చలు జరిపి అవన్నీ, అంటే వాళ్ళ మధ్యన ఒప్పందాలు కుదిరి శాంతి చర్చలు మంచిగా జరిపి ఇవి ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపాలి అని చెప్పేసి కూడా కొంత కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు. ఇక మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలైతే తెచ్చుకుంటారని చెప్పేసి కూడా ఆయన ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది. సర్కార్ను మేమెందుకు పడగొడతాం, ప్రజలే చూసుకుంటారు, అంటే సర్కార్ని పడగొట్టాలి, మళ్ళీ ఎలక్షన్స్ రావాలి, మళ్ళీ కేసీఆర్ వస్తాడు అని చెప్పేసి కొంత చెప్తూ ఉన్న నేపథ్యంలో సర్కార్ని మేమెందుకు పడగొడతాం, మేము పడగొట్టాం, ప్రజలే వారికి బుద్ధి చెప్పి ప్రజలే బీఆర్ఎస్ని గెలిపించుకుంటారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.
రైట్గా చూసుకోవచ్చు. తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్న తీరు చూస్తుంటే తనకు బాధ కలుగుతోందని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆగం చేస్తుంటే తన మనసు కాలుతోందని, దుఃఖం వస్తుందని తెలిపారు. తన హయాంలో తెలంగాణలో భూముల ధరలు పెంచితే ఇప్పుడు దారుణంగా పడిపోయాయన్నారు. ఎక్కడ చూసినా కరెంటు కోతలే ఉన్నాయని, ప్రజలకు తాగునీరు, పంటలకు సాగునీరు అందడం లేదని, తెలంగాణ రైతాంగం మళ్లీ దోపిడీకి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగడుతోందని మండిపడ్డారు. ఏడాదికి 10 నుంచి 15 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తాము పెంచితే రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారని, అవివేకంతో నాశనం చేస్తారని ఆరోపించారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని తాము అద్భుతంగా తీర్చిదిద్దితే ఒక్క ఏడాదిలో పరిస్థితి అంతా తలకిందులుగా చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళని కూడా విమర్శించడం జరిగింది. ఇక హైడ్రా పేరుతో బుల్డోజర్లు తీసుకుని వచ్చి మరి పేదల ఇళ్లను కూలుస్తున్నారు, ఇది ఏమైనా చర్య అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే సభ కంటే ముందు సభకి ప్రాంగణానికి కేసీఆర్ వచ్చిన తర్వాత ఉగ్రవాదుల్లో అసలు బాసిన వీళ్ళకి అంటే పర్యాటకుల ఉగ్రదాడిలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా మౌనం పాటించి 2 నిమిషాలు ప్రసంగాన్ని ప్రారంభించడం జరిగింది కేసీఆర్. అందుకు సంబంధించిన వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. రైట్గా చూసుకోవచ్చు. ఇక తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన అని చెప్పేసి కూడా అంటే కౌంటర్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం చూసుకోవచ్చు. పొన్నం ప్రభాకర్ కానీ అలాగే సీతక్క కానీ చూసుకోవచ్చు, జూపల్లి కానీ. ఇక సోనియాకు సాష్టాంగ నమస్కారం మరిచారా? కాంట్రాక్టర్లకు బకాయిలు, సర్పంచ్లకు బాకీలు కేసీఆర్ హయాంలో పెట్టినవే. మేము ఇబ్బంది పెట్టాలనుకుంటే సభ జరిగేదేనా? కేసీఆర్ను నిలదీసిన మంత్రి పొంగులేటి నియంతలా కేసీఆర్ మాటలు అని చెప్పేసి సీతక్క మాట్లాడడం జరిగింది. అలాగే సోనియా చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయాలి అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఇక కేసీఆర్లో ఇంకా గర్వం పోలేదు అని చెప్పేసి కూడా మంత్రి జూపల్లి మాట్లాడడం చూసుకోవచ్చు. రైట్గా చూసుకోవచ్చు. నిన్న జరిగినటువంటి ప్రధాన హైలైట్ల భాగంగా కేసీఆర్ నిన్న సభ నిర్వహించారు. సభలో కొన్ని కాంగ్రెస్ అంటే విలన్ మొత్తం కాంగ్రెసే అంటూ కొన్ని వాళ్ళని విమర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇస్తూ జూపల్లి, పొంగులేటి, సీతక్క వెంటనే రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే ఎందుకు విలన్ అవుతుంది అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది.